ఫైనల్ ఎల్పి వస్తుంది, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అని చెప్పాము. బట్ అది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా వస్తుందని. ఫిబ్రవరిలో వస్తుందేమో అనుకున్నాము. బట్ మనకి 2 days బ్యాకే ఫైనల్ ఎల్పి కూడా వచ్చింది. సో దానికి ఒకసారి మనందరం చప్పట్లు కొట్టుకోవచ్చు. జనరల్గా రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుందంటే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మేము ఇక్కడ అప్లై చేస్తున్నాము, మేము లేఅవుట్ చేస్తున్నాము అని చెప్పేసి బుకింగ్స్, సేల్స్ స్టార్ట్ అవుతాయి. కానీ మీరు ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి ఫైనల్ ఎల్పి తీసుకొచ్చి రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్లో మనం ఓపెన్ ప్లాట్స్ అమ్ముతున్నాం. సో ఇది మీరు అంటే ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే మేము మిమ్మల్ని ఫోర్స్ చేయము ఇన్వెస్ట్ చేయమని. మీరు ఒకవేళ మీకు టైం ఉంటే ఈ చుట్టుపక్కల ఇంకో 4-5 ప్రాజెక్ట్స్ తిరగండి. 4-5 ప్రాజెక్ట్స్ తిరిగి కంపేర్ చేసుకోండి, ఈ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని. జనరల్గా డిటిసిపి లేఅవుట్లో డెవలప్మెంట్ కోసం స్పెండ్ చేసే అమౌంట్ హార్డ్లీ 400 రూపాయల నుంచి 600 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్. బట్ మన సైట్లో 1600 రూపాయల కంటే ఎక్కువ మనం పర్ స్క్వేర్ యార్డ్ స్పెండ్ చేసాం. సో దాని ఫలితమే మీరు చూస్తున్న రోడ్స్ కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, మన ఆర్చ్ కానీ, అంత క్వాలిటీ డెవలప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో అది మేజర్ డిఫరెన్స్ క్వాలిటీ పరంగా. సో అప్రూవల్స్ పరంగా మనకు అన్నీ ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చాయి కాబట్టి ఇమీడియట్గా మనము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉంది. సో ఎస్పెషల్లీ ఎవరైతే ఈ రోజే కొత్తగా వచ్చారో ఈ ప్రాజెక్ట్కి, నేను సింపుల్గా జస్ట్ ఒక షార్ట్ కట్లో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే, మీరు ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 నుంచి 6 సంవత్సరాల్లో 5 to 6 yearsలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 3 times పెరుగుతుంది. ఇది ఫస్ట్ నేను చెప్పే స్టేట్మెంట్. ఇది వేగ్గా రియల్ ఎస్టేట్లో అందరు చెప్పే ఎలాంటి స్టేట్మెంట్ కాదు. దీనికి ప్రూఫ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 to 6 yearsలో మనము దీంట్లో ఈ 30 ఎకరాల్లో ఓపెన్ ప్లాటింగ్ అమ్మి, తర్వాత 6 acres 18 గుంటాస్ అండ్ ప్లస్ సమ్ అడిషనల్ ల్యాండ్లో రిసార్ట్ని మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఈ 5-6 ఏళ్లలో రిసార్ట్ రన్నింగ్లోకి వస్తుంది. సో రిసార్ట్ రన్నింగ్లోకి వచ్చిన దాంట్లో మన ఓపెన్ ప్లాట్ అన్నప్పుడు డిమాండ్ ఉంటుందా ఉండదా? సో ఇది ఫస్ట్ పారామీటర్. అంటే మనకు వాల్యూ అడిషన్ 5-6 ఏళ్లలో 3 times ఎలా పెరుగుతుంది అనే దానికి ఫస్ట్ పారామీటర్ ఇది. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, మనం ఇప్పుడు ఫైనల్ ఎల్పి వచ్చింది కాబట్టి వీఆర్ రెడీ టు కన్స్ట్రక్ట్ ఈ ప్రాజెక్ట్లో. సో ఇక్కడ మీకు ప్లాట్ నెంబర్ 1 నుంచి 15 వరకు మనము వీకెండ్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయాలనే ప్రపోజల్లో ఉన్నాం. ఎవరైనా కస్టమరు నాకు మంచి ROI రావాలి అని అనుకుంటే, కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఓపెన్ ప్లాట్ కొని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఫస్ట్ 10 houses-కి 10 villas-కి మేము అష్యూర్డ్ మంత్లీ రెంట్ పే చేస్తాం. అష్యూర్డ్ మంత్లీ రెంట్ మీరు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత 2 years వరకు మీకు అష్యూర్డ్ మంత్లీ రెంట్ పే చేస్తాము, వీకెండ్ విల్లాస్ లాగా. సో దాని తర్వాత మీకు ఇవి వీకెండ్ విల్లాస్ రెంటల్ బేస్లో నడుస్తూ ఉంటాయి కాబట్టి, రెంటల్ షేరింగ్లో ఓనర్కి 60 to 70% అండ్ మేము హాస్పిటాలిటీ మేనేజ్ చేసినందుకు 30 to 40% మేము తీసుకొని మేనేజ్ చేస్తాం. సో ఇక్కడ వీకెండ్ విల్లాస్ మనం కట్టి చేయడానికి కూడా మనకి ఇక్కడ ప్లాట్ నెంబర్ 1 to 15 మన సైట్ అవతల ఇంకా మనకి ఎక్స్ట్రా ల్యాండ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 acres 2.5 acres ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో మనము స్పోర్ట్స్ అరీనా అంటే బాక్స్ క్రికెట్ కాదు బాక్స్ క్రికెట్, శాండ్ వాలీబాల్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్స్, ఓపెన్ జిమ్, అలాంటి ఫెసిలిటీస్ మనం ఈ పార్ట్లో మనం ఇవ్వబోతున్నాం. సో ఎవరైనా వీకెండ్లో వచ్చి, మీరు వివేరా హోటల్లో చూస్తే ఎప్పుడు అడిగినా కూడా రూమ్స్ వేకెన్సీ ఉండవు. అక్కడ మనం ఎంత లేదన్నా ఒక 5,000 రూపీస్ స్పెండ్ చేయాలి. సో అక్కడ స్పెండ్ చేసే బదులు ఇలాంటి ఎన్విరాన్మెంట్లో వివేరా హార్డ్లీ 1/2 kilometer మనం ఇక్కడ నుంచి కాల్ చేసి ఫుడ్ పంపిస్తారు మనకి ఇక్కడికి. సో ఇక్కడ ఉంటే వీకెండ్ హోమ్స్ మనకి కామినేని హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ చాలా దగ్గరలో ఉన్నాయి. సో వాళ్ళు కూడా వీకెండ్స్లో వెళ్ళి స్పెండ్ చేయడానికి ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్న వెంచర్స్ కానీ లేకపోతే రిసార్ట్స్ కానీ ఎక్కడ లేవు. కాబట్టి ఇదంతా మేము రీసెర్చ్ చేసాం, అసలు రిసార్ట్కి స్కోప్ ఉందా లేదా అనేది రీసెర్చ్ చేసాము. ఈ సెకండ్ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ వీ వాంట్ టు ఎంకరేజ్ పీపుల్ హూ వాంట్ టు డూ కన్స్ట్రక్షన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో అప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మేము ఎంకరేజ్ చేస్తే, ఇక్కడ ఫస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిందనుకోండి, ఫస్ట్ విల్లా కన్స్ట్రక్షన్ అయిందనుకోండి, దాని తర్వాత 10 villas ఇమీడియట్గా అయిపోతూనే ఉంటాయి. ఆ ఫస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా మంది ఆలోచిస్తారు. సో మేము ఆ ఆప్షన్ కస్టమర్స్కి ఇవ్వట్లేదు, మేమే చేస్తున్నాము. ప్లాట్ నెంబర్ 7లో మేమే విల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇమీడియట్గా హార్డ్లీ ఒక 1 month లోపు ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినవి కూడా నేను చెప్పిన బాక్స్ క్రికెట్ కానీ, శాండ్ వాలీబాల్ కానీ అవి మీకు రెడీగా ఉంటాయి. మీకు 1.5 month తర్వాత వస్తే మళ్ళీ కొంత డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ఇది రెండోది. అంటే 5-6 yearsలో 3 times ఎలా పెరుగుతుంది అనడానికి ఫస్ట్ రీజన్ రిసార్ట్ రన్నింగ్లో ఉంటుంది. రెండో రీజన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి మంచి అట్లీస్ట్ ఒక 50-60% విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతాయి 5-6 yearsలో. ఆల్రెడీ మనకు ఫైనల్ పే వచ్చింది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయట్లేదు, ప్రాజెక్ట్ ఫినిష్ చేసాం.
ఇప్పుడు నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ 3 మనకి ముందున్న రోడ్డు ఆల్రెడీ న్యూస్లో మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాము. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 8 లైన్ శాంక్షన్ అయింది, వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో ఒకసారి ఆ రోడ్ అయిపోతే మనకు న్యూస్లో ఏం చెప్తున్నారు అంటే మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 2 అవర్స్లో ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే ఇక మధ్యలో ఏ విలేజ్ దగ్గర కూడా ఆగేది లేకుండా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఒకటే స్పీడ్ హైదరాబాద్లో స్టార్ట్ చేసిన ఉంటే అదే స్పీడ్తో మనం విజయవాడలో దిగొచ్చు. సో అది స్టార్ట్ అవుతుంది. సో అది 8 లైన్ అవుతుంది అని అంటే మన దాని ఇంపాక్ట్ కూడా మన సైట్కి ఉంటుంది. సో ఇవి 3 మేజర్ రీజన్స్. మనం లొకాలిటీ వైజ్గా చూసుకుంటే సో వీఆర్ వెరీ క్లోజ్ టు చిట్యాల అండ్ చిట్యాల రైల్వే స్టేషన్. హార్డ్లీ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంది, అంటే వేరే ఎక్కడి నుంచో మనం రావాలనుకున్నా కూడా. అండ్ చిట్యాలకి చౌటుప్పల్కి మధ్యలో డ్రై పోర్ట్ ఉంది. మీరు ఈ మధ్య న్యూస్ విన్నట్టయితే ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలంటే బెస్ట్ ఏరియా ఈస్ట్ జోన్ అని చెప్తున్నారు. మీరు విన్నారా? నన్ను కొంతమంది అడిగి అసలు ఈస్ట్ అంటే ఏటని అడుగుతున్నారు. ఈస్ట్ అంటే ఇదే విజయవాడ హైవేనే, హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేనే. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఇగ్నోర్ చేయబడిన ఏరియా ఇది. రియల్ ఎస్టేట్ స్టార్ట్ అవ్వడము విజయవాడ హైవేలోనే స్టార్ట్ అయింది. బట్ బికాస్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ సంఘీ ల్యాండ్స్ వీటన్నిటి వల్ల అక్కడ కొన్ని ముస్లిం ల్యాండ్స్ కూడా ఉండడం వల్ల, కొన్ని అంటే ముస్లిమ్స్ అంటే ప్రాబ్లం అని కాదు, అక్కడ కొంత గుట్టలో ఉండడం వల్ల స్లో అయింది. మిగతా ఏరియా మొత్తం డెవలప్ అయింది. ఇప్పుడు మనకి దండుమల్కాపూర్ దగ్గర 2800 ఎకర్స్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. అక్కడి నుంచి మనం ఒక 10-15 కిలోమీటర్స్ వస్తే చౌటుప్పల్ అండ్ చిట్యాల మధ్యలో డ్రై పోర్ట్ ఉంది. ఈ డ్రై పోర్ట్ అనేది డైరెక్ట్గా మనకి పోర్ట్ వరకు కనెక్టివిటీ ఉంటుంది. సో డ్రై పోర్ట్ కోసమే ఈ రోడ్డు చేస్తున్నారు. ఈ రోడ్డు ఎవరు అంటే రాజకీయ నాయకులు ఏదో వాళ్ళ స్వలాభం కోసం చేసేది కాదు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయ్యేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన హామీస్లో ఒకటేంటంటే ఈ 2 క్యాపిటల్స్ని కనెక్ట్ చేసే హైవేస్ని మేము ఇంప్రూవ్ చేస్తామని మనకు హామీ ఇచ్చారు. కాబట్టి దానిలో భాగంగానే 8 లైన్ హైవే అవుతుంది. సో ఏ పొలిటీషియన్స్ కూడా దాన్ని ఆపడానికి వీలు లేదు. సో అది ఆటోమేటిక్గా అయిపోతుంది. నెక్స్ట్ మనకి నల్గొండ డిస్టిక్, హార్డ్లీ మనకి నల్గొండ టౌన్ చూసుకుంటే 10-12 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ అది 10-12 కిలోమీటర్స్ కాకుండా మీరు నల్గొండ బార్డర్ చూసారనుకోండి ఒక 4 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండదు. మనకి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ 4-5 కిలోమీటర్స్, నల్గొండ ఐటీ టవర్ కానీ అవి చాలా దగ్గరలో ఉంటాయి. గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ మంత్లో నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. అండ్ ఒక 2 ఇయర్స్ ఏమవుతుంది నల్గొండని ఆల్రెడీ నుడా ఫామ్ చేశారు, నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో నో వండర్ ఫ్యూచర్లో ఈ 5 సంవత్సరాలలో మన సైట్ కూడా ఈ నుడా పరిధిలోకి రావచ్చు. నల్గొండ కార్పొరేషన్లో మన నార్కట్పల్లి కూడా మర్జ్ అవ్వచ్చు. ఎందుకంటే నార్కట్పల్లి స్టిల్ ఇట్స్ నాట్ ఎ మున్సిపాలిటీ. బట్ ఎందుకంటే ఫ్యూచర్ ప్లాన్లో ఏంటంటే ఈ దగ్గరున్న డిస్టిక్లో యాడ్ చేద్దామనే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని సపరేట్గా మున్సిపాలిటీ చేయలేదు. సో అండ్ మనం నార్కట్పల్లి టౌన్లోనే ఉన్నాం, ఇటు పోతే చిట్యాల్లో ఉన్నాం. కాబట్టి ఎటు చూసుకున్నా కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో, పొల్యూషన్ లేని వాతావరణంలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఫాస్ట్గా గ్రో అయ్యే ప్లేస్లో మనం ఉన్నాం. సో ఈ రీజన్స్ అన్ని వల్ల ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో, 1 రిసార్ట్ రన్నింగ్లో ఉంటుంది, 2 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తాము, 3 ఇటు నల్గొండ ఇటు ఎక్స్పాండ్ అవుతూ ఉంది. సో రోడ్డు పెరుగుతూ ఉంది. అండ్ మనం ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా చాలా దగ్గరలో ఉన్నాము. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, వాటర్ ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో ఎంప్లాయబిలిటీ సోర్సెస్ చాలా ఉన్నాయి. మీరు ఉమ్మడి నల్గొండ డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకున్నా, ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎల్బీ నగర్ వరకు చూసుకున్నా కూడా ఇలాంటి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ లైక్ గ్రూప్ 2 ఆఫీసర్స్ కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఎవరైతే నాకు ఒక ప్రైవేట్ లైఫ్ కావాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసము ఈ ఈ ఈ గేటెడ్ కమ్యూనిటీ అనేది ఉపయోగపడుతుంది. సో మాస్ పీపుల్ దే మే నాట్ బి ఏబుల్ టు ఎఫర్ట్ ఇన్ ఫ్యూచర్, బట్ ఇప్పుడు ఎఫర్ట్ చేయొచ్చు. బట్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది కాబట్టి సో మంచి అప్రిసియేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంకేమైనా ఈ ప్రాజెక్ట్ గురించి డౌట్స్ ఉంటే అడగండి. నేను లొకేషన్ వైజ్గా ఇంకా డీప్గా వెళ్ళట్లేదు. వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టుడే ఈస్ మేము అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము. అంటే రియల్ ఎస్టేట్లో ఇది ప్రాబ్లమే, బట్ ఇట్స్ అ గుడ్ ప్రాబ్లం. 3-4 కస్టమర్స్ ఒకే ప్లాట్ కోసం వెళ్ళి నాకు ఇది ఆపు అని మాట్లాడుతున్నారు. ఇది ఇట్స్ యాక్చువల్లీ చాలా కష్టమైన ప్రాబ్లం, బట్ ఇది మాకు చాలా మంచి ప్రాబ్లం. అంటే దర్స్ ఎ హ్యూజ్ డిమాండ్. ఓకే, సో అది దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు ఒక 55,000 మినిమం పే చేసి బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత మా దగ్గర ఉన్న ఒక పాలసీ ఏంటంటే రీసేల్ కాదు, బుకింగ్ క్యాన్సిలేషన్ పాలసీ అని ఒక 7 daysలో మీరు ఒకవేళ మీ రీజన్స్ ఏమన్నా ఉండి, వీ వోంట్ ఆస్క్ ఎనీ ఎక్స్ప్లెనేషన్.
మీ రీజన్స్ ఏమైనా ఉన్నాయి, ఈ సండే నుంచి నెక్స్ట్ సండే లోపు అంటే సాటర్డే ఈవినింగ్ వరకు మీరు ఒకవేళ సండే చెప్తే మళ్ళీ క్యాన్సిలేషన్ ఉండదు, ఎందుకంటే నెక్స్ట్ సండే అవైలబుల్ పెడితే మాకు వచ్చే కస్టమర్స్ తీసుకుంటారు. సో మేము ఒక సండే మిస్ అవుతాం, కాబట్టి ఈ సండే మీరు బుక్ చేసుకొని నెక్స్ట్ సాటర్డే వరకు మీరు టైం తీసుకొని ఏ రీజన్ వల్లనైనా మీరు క్యాన్సిల్ అంటే వితిన్ 48 అవర్స్లో మీ అమౌంట్ మీకు 1 రూపీ కూడా డిడక్ట్ చేయకుండా ఇచ్చేస్తాం. సో ఇంకొక బెస్ట్ థింగ్ మా దగ్గర మా కంపెనీలో 369 డెల్టాస్లో ఉన్నది ఏంటంటే, మీరు బ్లైండ్గా మమ్మల్ని నమ్మడానికి ఒక యూఎస్పీ ఉంది. అదేంటంటే రీసేల్ అసిస్టెన్స్ పాలసీ. సో ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ధైర్యం చేయదు ఈ రీసేల్ అసిస్టెన్స్ పాలసీ ఇవ్వడానికి. రీసేల్ అసిస్టెన్స్ పాలసీ ఏంటి అంటే, మీరు మా దగ్గర ఈరోజు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశారు, మీరు ఒక 5 సంవత్సరాల వరకు, 5 సంవత్సరాల లోపు మేము ఈ ఆఫర్ మీకు ఇవ్వం. 5 సంవత్సరాల తర్వాత మీరు ఒకవేళ అమ్మాలనుకుంటే, చాలా మంది ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ మీద అవగాహన లేని వాళ్ళు, రియల్ ఎస్టేట్లో పెద్ద పరిచయాలు లేని వాళ్ళు అమ్మేటప్పుడు పాపం చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఎవరికి అమ్మాలో తెలియదు, ఎంతకు అమ్మాలో తెలియదు. సో అలా మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు 5 years తర్వాత మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే, మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసిన 90 రోజుల్లో మీ ప్రాపర్టీ అమ్మి పెడతాము విత్ మినిమం అష్యూర్డ్ ఇన్కమ్ ఏంటంటే 12% పర్ యానం. మీరు ఒకవేళ బ్యాంక్లో పెడితే హార్డ్లీ మ్యాక్సిమం పెద్దవాళ్ళకైతే 8.5% ఇస్తారు, బట్ మేము 12% మినిమం మీకు ఇచ్చి 5 years ఇంటూ 12% అంటే 60% మినిమం 60% ఎక్స్ట్రా ఇచ్చి మీ ప్లాట్ని అమ్మి పెడతాం. అంటే ఎంతకు అమ్మితే అంతకు అమ్మొచ్చు, బట్ వర్స్ట్ కేసులో ఒకవేళ అమ్మలేని పరిస్థితుల్లో ఉంటే ఆ 90 రోజుల్లో మేమే మీ ప్లాట్ తీసుకొని మీకు డబ్బులు ఇచ్చేస్తాం. ఇది రీసేల్ అసిస్టెన్స్ పాలసీ. రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎవరు దీన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇక్కడ మా కాన్ఫిడెన్స్ ఏంటంటే, మాక్సిమం మీరు మా దగ్గరకు వచ్చి అడగాల్సిన అవసరం ఉండదు 60% కోసం, ఎందుకంటే మా సెలక్షను, మా ప్రాజెక్ట్ సెలక్షను అంత బాగుంటుంది. 60% కాదు, మీకు నేను చెప్పిన దాని ప్రకారం 3 times అంటే 300% వస్తుంది. 300% అంటే జస్ట్ హార్డ్లీ 1/5. దాంట్లో మీకు 5-6 yearsలో 3 times పెరుగుతుందని చెప్తున్నాను. ఒకవేళ అది పెరగలేదు అనుకుంటే మీ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6.5 నుంచి 8.5% వస్తుంది. మేము 12% ఇస్తాం మీరు అలా చూసుకున్నా కూడా. సో అది మా దగ్గర ఉన్న యూనిక్ పాయింట్. వేరే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ధైర్యం కూడా చేయదు. సో దీనికి మా దగ్గర బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి. మేము దానికోసం కొన్ని పోర్టల్స్ ప్రిపేర్ చేస్తున్నాము. ఒక పోర్టల్ దానికోసమే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఆ పోర్టల్ని మార్కెట్లో ఒక మంచి హ్యూజ్ డిమాండ్ వచ్చే పోర్టల్ లాగా మేము దాన్ని ప్రమోట్ చేసి, ఆ పోర్టల్లో ఏ ప్రాపర్టీ కొన్నా కూడా లీగల్ అష్యూరెన్స్ మేము ప్రొవైడ్ చేస్తాము అనే వాల్యుయేషన్ బెనిఫిట్ వాళ్ళకి యాడ్ చేసి, ఆ పోర్టల్లో ఏ ప్రాపర్టీ మనం లిస్ట్ చేసినా కూడా ఇమ్మీడియట్గా సేల్ అయ్యేలాగా అలాంటి డిమాండ్ ఉన్న పోర్టల్లో మీరు రీసేల్కి వచ్చిన ప్రాపర్టీని దాంట్లో పెడతాం. ఒకవేళ ఎవరు కొనకపోతే మేము కొంటాము. ఒక 100లో 1-2 మాకేమైనా నష్టం వస్తుంది అంటే ఆ నష్టాన్ని భరించడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మీకు ఇచ్చిన మాట మేము ఉన్న రోజులు ఆ మాట నిలబడ్డట్టే. కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్ తర్వాతే ప్రాఫిట్స్. సో మీకు ఏదైతే మాట ఇస్తున్నామో ఈరోజు ఆ మాట మీద నిలబడడానికి మేము రెడీగా ఉన్నాం. మేము చెప్తున్నామని నమ్మకండి, మాతో కొన్ని రోజులు జర్నీ చేయండి. జర్నీ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది, అంటే వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా, వీళ్ళు నమ్మొచ్చా నమ్మకూడదా అనేది చూడండి. నేను చెప్పేది ఇవన్నీ నేను చెప్పినాను మీరు నమ్మి ఇమీడియట్గా బుక్ చేసుకోమని చెప్పట్లేదు. మీరు కంపేర్ చేసుకోండి, మీకు బెస్ట్ ప్రాజెక్ట్ తీసుకోండి, బెస్ట్ పర్సన్స్ తోటి రిలేషన్ మెయింటైన్ చేయండి. మీరు మళ్ళీ అంటే ఇక్కడ 15 సంవత్సరాలు మీకు రిసార్ట్ మెంబర్షిప్ ఇస్తున్నాము అంటే 15 సంవత్సరాలు మాకు హెడేక్ ఉన్నట్టే. మీరు రిసార్ట్కి రావాలన్నా మాకే ఫోన్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఈ 15 సంవత్సరాల్లో మీకు బెస్ట్ సర్వీస్ ఇస్తే, మీరు మళ్ళీ ఏదైనా ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేసేది ఉన్నా ఆబ్వియస్లీ మా దగ్గరికి వస్తారు కదా. సో మేము అలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ మీకు అమ్మేసి వెళ్ళిపోవాలని మేము అనుకోవట్లేదు. ఓకే, సో ఇది ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ టు రిసీవ్ ఫైనల్ ఎల్పీ. ఇంకా మేము అనుకున్న టైం కంటే తొందరగానే వచ్చింది. సో వెరీ సూన్ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ గుడ్ న్యూస్.